వెల్కమ్ టు టైమ్ టీవీ. ఈరోజు తొర్రూరు మున్సిపాలిటీ ప్రచారంలో ఉన్నాము. 4వ వార్డు అభ్యర్థి జల్గం శ్రీనివాస్ దగ్గర ఉన్నాము. అన్నగారు నమస్కారం. ఈరోజు మీ వార్డుకున్న సమస్యలు ఏంటి, అభివృద్ధి ఏంటి, ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడడానికి కారణాలు ఏంటి? నమస్కారం అండి, నా పేరు జలగం శ్రీనివాస్. నేను కాంగ్రెస్ పార్టీ 4వ మున్సిపాలిటీ తొర్రూరు మున్సిపాలిటీలో 4వ కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ శేషన్ రెడ్డి జాన్సన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 4వ వార్డు రాజీవ్ నగర్ నేను గతంలో 2 సార్లు వార్డు మెంబర్ చేయడం జరిగింది. 95 నుంచి వరుసగా 2 సార్లు ఈ యొక్క రాజీవ్ నగర్ 4వ వార్డు ప్రజలు నన్ను 2 సార్లు ఆదరించినారు. ఆ తర్వాత సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈ యొక్క గత 30 సంవత్సరాల నుంచి ఈ 4వ వార్డు ప్రజలకు నాకు చాలా అనుబంధం ఉన్నది. వారందరూ కూడా గతంలో నేను వార్డు మెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు, కరెంటు పోల్స్, వీధి దీపాలు వేయించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క 4వ వార్డులో దాదాపు ఒక 10 నుంచి 12 హ్యాండ్ పంపులు వేసి ప్రజల దాహార్తిని తీర్చడం జరిగింది. ప్రతి ఇంటింటికి నల్లాలు, మిషన్ భగీరథ నల్లాలు కూడా వేయించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రచారంలో భాగంగా ఈ యొక్క వార్డు తిరుగుతుంటే గతంలో రిజర్వేషన్ ఎస్సీ అవడంతో అప్పటికి ఇప్పటికీ అప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. చాలా రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, సైడ్ కాలువలు చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ సమస్యలు తెలుసుకొని ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాది ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి మా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు. మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ మా ఎమ్మెల్యే అండదండలతో ముఖ్యమంత్రి గారితో చెప్పి ఈ యొక్క వార్డును సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ నిర్మాణం చేసి ప్రజలకు మేలు చేయడం జరుగుతుంది. అంతేకాక ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కూడా ఒకటేంటి 6 గ్యారెంటీలు అన్ని దాదాపు అయిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పేదవారు ధనికులు అనే తేడా లేకుండా సన్న బియ్యం పథకం పెట్టి ఫ్రీగా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రైతు భరోసా, రైతు బీమా, అంతేకాకుండా 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి రేషన్ కార్డు లేని వారందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పెన్షన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ పెన్షన్స్ కూడా కంపల్సరీ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా దగ్గర ఈ 4వ వార్డులో రాజీవ్ నగర్లో చాలామంది పేదవారు, బేడబుడిగా జంగాలు పేదవాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా పగటి వేషధారులు కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. నిరుపేదలు చాలా మందికి ఇంట్లో జాగాలు లేక, ఇండ్లు లేక డేరాలు వేసుకొని నివాసం చేస్తున్నారు. వారందరూ కూడా మా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు వారికి హామీ ఇవ్వడం జరిగింది. వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, జాగాలు ఉన్న వారికి, జాగాలు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని హామీ ఇచ్చినాము. అదేవిధంగా మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క తొర్రూరు మున్సిపాలిటీని దత్తత తీసుకొని కోట్ల రూపాయల తోటి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల కూడా రాకముందు మా వార్డు కూడా సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణం కోసం 1 కోటి రూపాయలు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి ఆ పనులు చేయొద్దని ఆపడం జరిగింది. ఈ ఎన్నికల్లో నన్ను మా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. నేను భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ఈ యొక్క వార్డును అన్ని రకాల అభివృద్ధి పనులను నడిపిస్తూ ఈ వార్డుకు అనేక నిధులు తీసుకొచ్చి భారీగా నిధులు ఏర్పాటు చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని సబబుగా కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు, ఈ వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.